ములుగు జిల్లాలో గోదావరి తీర ప్రాంతంలో 29 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మిస్తున్నామని తెలిపారు మంత్రి సీతక్క. భవిష్యత్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కరకట్ట కడతామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 137 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రాథమికంగా మంగపేట, ఏటూరు, నాగారంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామన్నారు. మరో 15 రోజుల్లో కొండాయి గ్రామంలో తాత్కాలికంగా ఐరన్ బ్రిడ్జ్ అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ వర్షాకాలంలో వరదలకు గ్రామాలు మునిగిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామంటున్న మంత్రి సీతక్కతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. కాలం వచ్చిందంటే గోదావరి తీర ప్రాంత ప్రజలు వరదలు రావడం అనేది సర్వసాధారణంగా మారింది. అయితే వీటన్నిటినీ కూడా ఇబ్బంది లేకుండా చేసేందుకు కరకట్ట నిర్మాణంకు సంబంధించి లాస్ట్ ఇయర్ వరదల నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఈసారి నిర్ణయం తీసుకుంది. అయితే కరకట్ట నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, కరకట్ట పనుల పురోగతి ఎట్లా ఉందో మనతోటి మంత్రి సీతక్క మాట్లాడతారు. ఆమెతో మాట్లాడదాం. అక్క, గోదావరి తీర ప్రాంతం ప్రధానంగా కూడా ఎక్కువ మీ నియోజకవర్గంలోనే ఉంది. గోదావరి తీర ప్రాంతంలో వర్షాకాలం వస్తే వరదలు రావడం అనేది సహజంగా ఉంది. దీని కరకట్ట నిర్మాణానికి సంబంధించి చాలా ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నారు, చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. కరకట్ట నిర్మాణానికి సంబంధించి ఎట్లా ఉంది సార్? కరకట్ట నిర్మాణం జీవో వచ్చింది, కానీ దాని ప్లానింగ్ అదేవిధంగా డిజైన్ ఎట్లా ఉండాలి అనే దానికోసం కొంచెం డిలే అయింది. వేగవంతం చేసి మండే, ట్యూస్డే నుంచి దాదాపుగా వర్క్ స్టార్ట్ చేయబోతున్నాము. ముఖ్యంగా మంగపేట దగ్గర, ఆ మంగపేట ఊరుకు మొత్తం ముప్పు వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ, తర్వాత ఏటూరు, నాగారం దగ్గర ఇది మొత్తం ఉంది. దాదాపుగా 29 కిలోమీటర్స్ దాకా ఉన్నప్పటికీ ఫస్ట్ అయితే ఏటూరు, నాగారం, మంగపేట ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కాబట్టి కాంట్రాక్టర్ తోటి ఆ 2 స్పాట్ల మీద వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. నిన్న కూడా మా ఇరిగేషన్ అధికారులందరినీ పిలిచినాం. కలెక్టర్ గారు, ఇరిగేషన్ అధికారులందరం కూర్చొని మేము లాస్ట్ టైం ఫ్లడ్ ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయింది, ఎందుకు అయింది, దానికి మనం ఇప్పుడు ఏం చేయాలి అని ప్లాన్ చేసినాం. కొంత డబ్బులు కూడా రిలీజ్ చేసినాం. పోయినసారి కొండాయి కానీ, లేదా మన ఇక్కడ ప్రాజెక్ట్ నగర్ కానీ, లేకుంటే దాదాపు ఒక 17 స్పాట్స్ మేము అంటే ఆ యొక్క ప్రాంతాలు గుర్తించడం. ఆ ఎఫెక్ట్ ఎందుకు అయింది, వరద ఎట్లా వచ్చింది, దాన్ని ఎట్లా మనం నివారించాలనేది నిన్నంతా రివ్యూ చేసుకొని రేపటి నుంచి ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఆ వరద ఊళ్ళ మీదకి రాకుండా పాత ఎక్స్పీరియన్స్ దృష్టిలో ప్రధానంగా ఏ అంశాలు గుర్తించారు, ఏ ఇష్యూస్ అధికారులు కావచ్చు మీ దృష్టికి తీసుకొచ్చారు, వరదకు ప్రధాన కారణం ఏమనుకున్నారు? అయితే వరదలలో కొన్ని చోట్ల ఇసుక మేటలు రావడము, లేదా మొట్లాడడం రావడము, లేదా ఒకటేసారి వరద ఉధృతి వాగు ఒకవైపు పోయేది తెగి ఇంకొక దిక్కు డైవర్ట్ అవ్వడం, లేదా చెరువు ఇప్పుడు బూరుగుపేట దగ్గర సడన్గా అంటే 60 సెంటీమీటర్ల వర్షం, 63 తోటి మొత్తం చెరువే తెగిపోయింది, మొత్తం ఊడిపోయింది. ఇట్లాంటివన్నీ కూడా మేము గుర్తించాం. మనకు ఎఫెక్ట్ ఏంటంటే ఒక దిక్కు గోదావరి ఉంది, ఒకటి జంపన్నవాగు. ఈ గోదావరి, జంపన్నవాగు 2 వస్తే చాలా పెద్ద ప్రమాదం. వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని మేము 13, 13 తారీఖులలో ఈ మన ములుగు జిల్లా యంత్రాంగం అంతా మేము సమావేశాన్ని కూడా పెట్టుకుంటున్నాం. కోడ్ రావడంతో అసలు ఒకరినొకరు కలుసుకోలేం పరిస్థితి, మీటింగ్లు పెట్టుకోలేం పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు తక్షణంగా కొన్ని పనులు స్టార్ట్ అవుతున్నాయి. అందరు అధికారులు కూడా అక్టోబర్ వరకు అలర్ట్గా ఉండేందుకు మేము సిద్ధం చేస్తున్నాం. ఫస్ట్ సారి ఎక్కడెక్కడ మనకు డ్యామేజ్ అయింది, 2 కూడా ఇప్పుడు పోయినసారి కొంత కాళేశ్వరం దగ్గర లేదా కొంత స్టాప్ అవ్వడము, లేకుంటే ఒకటేసారి వదలడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చి ఇబ్బందుల పాలైనాం. ఇట్లాంటివి లేకుండా మేము రివ్యూ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు జంపన్న వాగు పొంగిన, సమ్మక్క సార్లమ్మ గద్దెలు కూడా మునిగినటువంటి పరిస్థితి. ఆ రోడ్లెంబటి మొత్తం ఆ దారెంబటి చాలా ఊర్లు మునిగిపోయినాయి. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఎప్పటికప్పుడు అలర్ట్గా పోలీసు, మండల రెవెన్యూ, ఎంపీడీఓ వీళ్ళందరినీ ఒక టీమ్గా తయారు చేస్తున్నాము. కానీ మ్యాక్సిమం అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా కొంత డబ్బులు కేటాయించినాము, వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ట్రైబల్ విలేజ్లలో మనకి ఇంకా కొన్ని రోడ్డు రవాణా వ్యవస్థ లేని కాడ లేదా రాని కాడ వాళ్లకు 3 నెలల రేషన్ ముందే ఇచ్చేస్తున్నాం, 3 months. అదేవిధంగా స్పెషల్గా కొన్ని పిహెచ్సిస్ లాంటి ఒక హెల్త్ సెంటర్స్ కూడా పెడుతున్నాము. సరుకులు కూడా 3 నెలలకు సరిపడా అంగన్వాడీ సరుకులు అంటే పిల్లలకు కావచ్చు లేదా పెద్దలకు రేషన్ కావచ్చు, ఇవన్నీ ముందే పెడుతున్నాం. అదేవిధంగా మీకు చూస్తే ఈసారి ఒక కొత్తగా మేము ఒకటి ప్లాన్ చేసుకున్నాం. కొండాయి బ్రిడ్జి తెగిపోయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ 9.5 crores R&B నుంచి ఇచ్చినాం. కానీ ఆ బ్రిడ్జి స్టార్ట్ అయ్యి వర్క్ వాళ్ళకి రోడ్ వచ్చేసరికి టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు వంతెన ఇది ఐరన్ తోటి ఫుట్వేర్ లాగా చేస్తున్నాము. ఆల్రెడీ ఈ 2-3 రోజులలో స్టార్ట్ అవుతుంది. 10 daysలలో కొండాయి ప్రజలకు కూడా డైరెక్ట్గా ఏటూరు, నాగారానికి బైక్ రావడానికి బై వాక్ ఇంత మేరకు మాత్రమే చేస్తున్నాం. అట్లనే ఆసిఫాబాద్ కూడా ఇట్లాంటి సమస్యలున్నాయి కాబట్టి అక్కడ కలెక్టర్ గారికి కూడా నేను చెప్పాను. నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి మొన్ననైతే పాప నేను ప్రతి ఊర్లలో తిరిగినప్పుడు
నమ్మకంతో కూడా చేసిరు. కొన్ని అక్కడ కూడా చాలా మనలాగానే ములుగులాగానే ఆసిఫాబాదు అట్లాంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి వాటిని కూడా ఖచ్చితంగా మేము ఐడెంటిఫై చేసి తక్షణం వాళ్ళకు ఈ బ్రిడ్జెస్ మాత్రం తాత్కాలికమైనటువంటి నిర్మిస్తా ఉన్నాం. అంటే కోతకు గురవుతున్నట్టు పొలాలు చాలా చోట్ల కూడా మంగపేట కావచ్చు, లేదా మీకు ఏటు నాగరం రామన్న కూడా ఇంత కోతకు గురవుతున్నాయి చాలాసార్లు. ఈ కరకట్ట నిర్మాణం ఎప్పటి వరకు జరుగుతుంది? ఎన్ని కోట్లతోటి ఎస్టిమేషన్ వేశారు? గతంలో కూడా గత ప్రభుత్వం చాలాసార్లు కరకట్ట నిర్మాణం చేపడుతున్నామని చెప్పింది, కానీ అది కాగితాలకే పరిమితమైంది అనేది స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మీరే మంత్రిగా ఈ నియోజకవర్గం ఉన్నారు, దీన్ని ఎప్పటి వరకు దీన్ని స్టార్ట్ చేసే అవకాశం ఏంటి? వాస్తవానికి నేను స్వయంగా కాంట్రాక్టర్లకు కూడా ఫోన్ చేసినాం, అధికారులను పిలిచినాం, ఇమీడియట్లీ స్టార్ట్ చేయాలని. కొంత అధికారులు డిజైన్ చేయడంలో చాలా టైం తీసుకున్నారు. ఎందుకంటే అంతకుముందేమో జస్ట్ కరకట్ట అంటే కరకట్ట కూడా ఉంటుందో ఉండదో అని వేరే రాష్ట్రాలకు పోయి స్టడీ చేసుకొచ్చి దాన్ని చేస్తున్నాం. భవిష్యత్తులో అది మొత్తం అకినపల్లి మల్లారం దగ్గర అవసరం పడుతుంది, అటు భద్రాచలం దాకా కూడా ఈ అవసరాలు ఉంటాయి ఇన్ ఫ్యూచర్లో. కాబట్టి డిజైన్ కోసం ఆగినాం. దాదాపుగా ఈ 10-15 రోజులలో తక్షణ ప్రమాదం నుంచి మాత్రం గట్టెక్కే విధంగా ఆ స్పాట్స్ గుర్తించి అక్కడే మేము ఆ గోదావరి ఒడ్డుని బట్టి ఆ పనులు స్టార్ట్ చేయిస్తాం తక్షణంగా. ఎందుకంటే ఇప్పటికీ వందలాది ఎకరాలు పోయినాయి. దాదాపుగా ఆ జీవో వచ్చి కూడా 3-4 ఏళ్ళు అయింది, స్టార్ట్ కాలేదు. నేను వచ్చిన కాంచి కూడా ఎంబడి పడుతున్నా. అంతకుముందు కూడా అసెంబ్లీలో నేనే పదే ఈ కరకట్ట కోసం కొట్లాడినా. జీవో వచ్చింది కానీ డబ్బులు కూడా రిలీజ్ కాలేదు. కానీ ఇప్పుడు 137 కోట్లతో ఉన్నప్పటికీ అది సరిపోదు అనేది అధికారుల అంచనా. సరే, ఉన్న డబ్బులను అయితే ఖర్చు అంటే ఇప్పుడు శాంక్షన్ అయిన దాన్ని మాత్రం ఖర్చు పెడుతూ రేపు కావాల్సిన దానికోసం కూడా సంబంధిత మంత్రులను కలిసి సాధించుకుంటాం. ఇది గోదావరి తీర ప్రాంతంలో వచ్చే వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి వరదల ముంపు నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. కరకట్ట నిర్మాణం సంబంధించి కూడా అవసరం ఉన్న దగ్గర తక్షణమే చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే అధికారులతోటి రివ్యూలు పెట్టామని చెప్తున్నారు మంత్రి సీతక్క. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు నుంచి.